హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి లావణ్య డైరీస్. మా మమ్మీ మార్నింగ్ అయితే ఏమో గార్డెనింగ్ అంటుందండి, మళ్ళీ మధ్యాహ్నం అయితే ఏమో ఏదైనా చేస్తాను స్వీట్ స్నాక్స్ అంటుందండి. సో ఈరోజు బెల్లం కొబ్బరి ఉండలు చేస్తాననిందండి. సో ఆ ప్రాసెస్ మీకు కూడా చూపిస్తాను. సో దానికి కావాల్సింది 2 కప్పుల కొబ్బరి, 1 కప్పు బెల్లం, కొద్దిగా ఇలాచీ పౌడర్ అండి, కొద్దిగా నెయ్యి కావాలి. సో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకోవాలండి. పాన్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదండి బెల్లము, అది యాడ్ చేసుకోవాలి. షుగర్ వాడకూడదు అంటారు కదా, సో మోస్ట్లీ మా ఇంట్లో తాటి బెల్లం కానీ లేదా బెల్లంతోనే స్వీట్స్ చేస్తుందండి మా మమ్మీ. షుగర్ ఎక్కువ వాడకూడదు అంటండి. సో మీరు కూడా ఈసారి తాటి బెల్లంతో కానీ లేదా బెల్లంతో కానీ ఈ స్వీట్ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. మేము ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసాము, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ బెల్లం కరగాలండి, లైట్ పాకం వస్తే సరిపోతుంది. అంటే ముదురు పాకం అంటారు కదా, అది అవసరం లేదండి, లైట్ పాకం వస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ స్వీట్ కూడా చిన్నపిల్లలకి చాలా హెల్తీ అంటండి ఇది. సో మా మమ్మీ మా అక్క పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు ఇది మోస్ట్లీ చేస్తూ ఉంటుంది. దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయం కదండి, బెల్లంతోనే చేస్తాం కదా. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకున్నా కానీ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఈ పాకాన్ని వడగట్టుకోవాలి. ఈ పాకం కొద్దిగా మరగాలి. మా మమ్మీ ఇది స్టవ్ పైన పెట్టేసి వెళ్ళిపోతే నేనే అండి కదిలిస్తూ ఉంటాను. ఇంకా ఎంతసేపు అవుతుంది, ఇది ఇంకా స్వీట్ అవ్వదు అని చెప్పి వెయిట్ చేస్తుంటాను. పాకం చెక్ చేసుకోవాలండి. పాకం చెక్ చేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి. కొబ్బరి యాడ్ చేశాక ఇలా కలుపుకోవాలండి. అంతే అండి, అయిపోయింది. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, నెయ్యి యాడ్ చేసుకోవాలి, అంతే. మన స్వీట్ రెడీ అయిపోయింది.
మా మమ్మీ చిన్న చిన్న లడ్డూల్లా చేస్తుందండి దీన్ని. చూస్తేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.